రేషన్ షాప్స్ లో జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 27 రోజుల్లోనే 18,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. ఇక వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సన్న రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. చలో కలిగొడ సూరమ్మ అంటే ప్రగతి భవన్ గేట్ తాగింది మన నిరసన. అప్పటి కేసీఆర్ అధికారులు పిలిపించుకొని ఫోన్లో కూడా ఒకరిద్దరు మాట్లాడినట్టున్నాడు. ఏం జరుగుతుంది కలిగొడ సూరమ్మ వేమలోడ ప్రాంతంలో అంటే కాంగ్రెస్ లొల్లి ఇంత అంత కాదు, సూరమ్మ ప్రాజెక్టు చేయాలంటే కేసీఆర్ కూడా అదెంత పని, నేను ఈ దసరాకి చేస్తా అన్నాడు. హరీష్ రావు దసరా 5 పోయింది, కేసీఆర్ దసరా కూడా 3 పోయినా ప్రభుత్వం దిగిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ కలిగొడ సూరమ్మ గురించి పట్టించుకున్న పాపన పోలే. దాని మీద ముందుకు పోతున్నప్పుడు మీరందరూ కూడా ఆశీర్వదించిన సాధ్యపడి చేసిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన రాళ్లబాబు సంబంధించి కూడా బుషర్రావుపేట, అదేవిధంగా ఊటుపల్లి, పెగ్గర్ల, చింతకుటి ప్రాంతానికి కట్లాపూర్ 1 పార్ట్ కూడా రావడానికి ఉన్నటువంటి ప్రాంతం కూడా రాళ్లబాబు 20 లక్షలు బిడిచికొట్టి చేయలేని దుస్థితిలో అన్నట్టు ప్రభుత్వం ఉంటే దాన్ని కూడా మంజూరు ఇచ్చుకొని టెండర్ని పూర్తి చేసుకొని పనులు కూడా చేసే దశలో ఉన్నప్పుడు 22 నాడు ఏదైతే ప్రతి నెల 22 నాడు మనం నిరసన వ్యక్తం చేసినామో ఆ దేవుడు యాదృచ్ఛికంగా మనకు అవకాశం ఇచ్చిన మళ్ళీ మొన్న 22 తారీఖు నాడు కలిగొడ సూరమ్మ దగ్గర మనందరి సమక్షంలో పనులు ప్రారంభం చేసుకుని శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు రాగా 2-3 రైతులు వెళ్తే కలిగొట్ట వాళ్ళని అడిగినా ఓ బిర్రుగా నడుస్తున్నాయి పనులు, మేము ఊహించలేమని చెప్పంటున్నాడు. మన గ్రామాలంటే ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి అన్నట్టుగా ఓ బిర్రుగా పనులు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా చెప్పిన మాట రైతు నోటి నుంచి వస్తే ఆనందపడిపోయినాం. ఈరోజు కలిగొడ సూరమ్మ ప్రాజెక్టు పూర్తి చేసుకున్న బాధ్యత కాకుండా ఈరోజు గుడియడమ కాలువలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. దానిపైన కూడా మీటింగ్ పెడితే గత ప్రభుత్వం పాపాత్ములు అనాలన్నా ఆ మాటలు అంటే బాధపడుతున్నావు, కానీ కనీసం భూ సేకరణ చేద్దామన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. ఎందుకు ఇసుక కుప్పలు పోసిరో అర్థం కాదు, ఎందుకు మిషన్లు దించారో అర్థం కాదు. ఒక్క గజం భూసేకరణ కూడా చేయలేదు. చూస్తే 520 ఎకరాల భూసేకరణ జరగాలి, దానికి 10 కోట్లు 5 సంవత్సరాల ఇవ్వాలని చెప్పంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గుర్తు